హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాల్ వరల్డ్ బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్ పార్ట్ 2. ఫ్రెండ్స్, మీరు గనక మొదటిసారి మన ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసి బ్రీడింగ్ ఛాలెంజ్ కదా, ఇందులో మనం స్పేర్ బాల్లను అస్సలు యూజ్ చేయము. ఓకే ఫ్రెండ్స్, గేమ్ లోపలికైతే వచ్చేసాం. అయితే నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి చిల్లెట్ బాస్ అయితే డిఫీట్ చేయాలనుకుంటున్నా అని. సో దానికోసం అయితే నేను చాలా చోట్ల ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి క్యాంప్ ఫైర్లు అనమాట. ఇవన్నీ కూడా పెట్టేశాను. అండ్ అది వచ్చేసి కరెక్ట్గా ఏంటంటే నేను పెట్టిన క్యాంప్ ఫైర్ ఉంది కదా, దానిపైన అయితే నిద్రపోతుంది అనమాట. అండ్ అలాగే దాని హెల్త్ కూడా తగ్గుతుంది. చూడండి, దాని హెల్త్ అయితే 1200 ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి తగ్గుతుంది అనమాట. 900కి అయితే వచ్చింది. అది అలాగే ఉంటే మనకైతే ఖచ్చితంగా అది చనిపోతుంది. మనకైతే ఏన్షియంట్ సివిలైజేషన్ పార్ట్స్ అయితే వస్తాయి అనమాట. సో అవి వచ్చాయంటే మనం ఏంటంటే ఎగ్ ఇంక్ బెటర్ అయితే పెట్టచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరైతే ఒకటి చిన్న సాయం చేస్తారా? అదేంటంటే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే స్పేర్ బాల్ అయితే విసిరట్లేదు, ఓన్లీ బ్రీడింగ్ ఛాలెంజ్ కాబట్టి బ్రీడింగ్ మాత్రమే వేస్తాను. ఇదైతే డైరెక్ట్ గా చనిపోతుంది. నార్మల్ పాల్ వర్డ్లు ఏంటంటే మనం ఇలా హెల్త్ తగ్గించి స్పేర్ బాల్ అయితే విసిరొచ్చు. ఓకే గైస్, చూడండి ఫైనల్లీ చిల్లెట్నైతే ఈజీగా చంపి పడేసాం గైస్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే దాని దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ వచ్చేసి ఏన్షియంట్ సివిలైజేషన్ పార్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని కలెక్ట్ చేసుకోవాలి. కానీ ఏంటబ్బా ఇది, అంటే మనం లాస్ట్లో కొట్టాలా ఏంటి? ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకైతే అవి దొరకట్లేదు. అంటే మనం ఇది చనిపోయేటప్పుడు లాస్ట్లో కొడితే దొరుకుతుండొచ్చు అనుకుంటా. అరే గైస్, మనం వచ్చేసి చాలా పెద్ద పొరపాటు అయితే చేసినట్టున్నాము. ఇదిగో చూడండి, నా దగ్గర అయితే లేవన్నమాట, అవి రాలేవు నాకు. అరే గైస్, మనం వచ్చేసి లాస్ట్లో దానికి కొట్టినా కూడా సరిపోయేది. నేను చూసుకోలేదు, అదే డైరెక్ట్గా చనిపోతుంది కదా, చనిపోయిన తర్వాత వస్తాయేమో అనుకున్నాను. ఇప్పుడైతే నైట్ టైం అయితే ఇంకా చాలా ఉంది. పదండి, మనమైతే మన బేస్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ ఏంటంటే నాకు బెడ్ అయితే లేదు, అందుకే మనం తొందరగా మార్నింగ్ చేసుకోవాలంటే. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక బెడ్ అయితే పెట్టేద్దాము. కానీ ఏంటంటే నేను బెడ్స్ని అయితే అన్లాకే చేయలేదు అనుకుంటా. ఓకే, ఇవే అనమాట. బెడ్కు పెట్టేందుకు ఐటమ్స్ అయితే అన్నీ నా దగ్గర అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ముందుగా స్ట్రక్చర్ని అయితే పెట్టాలి బెడ్ను పెట్టాలంటే. ఓకే, స్ట్రక్చర్ కూడా వచ్చింది మనకు. నేనైతే నార్మల్గా అయితే కట్టేస్తాను స్ట్రక్చర్ని, మళ్ళీ తర్వాత మనమైతే తీసేసి పర్ఫెక్ట్ అయితే కడదాము. ఓకే, నార్మల్గా కట్టేస్తా గైస్. ఓకే, మొత్తం ఒక 4 ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే వాల్స్ అయితే పెట్టేద్దాం. నార్మల్గా కట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, హౌస్ని అయితే కట్టేస్తాను. అలాగే ఇక్కడ బెడ్ను కూడా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే స్లీప్ అయితే కొట్టేద్దాం. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు ఇల్లు ఎలా ఉంటుందో. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. ఇదిగో చూడండి, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇదిగో చూస్తున్నారు కదా, నార్మల్గా నేనైతే కట్టేశాను. అంటే ఎక్కువగా నేనైతే టైం తీసుకోలేదు, ఎందుకంటే దీన్ని వచ్చేసి మనం తర్వాత అయితే మంచిగా కడతాం కాబట్టి. సో నా దగ్గర వూల్ అయితే ఉందన్నమాట, ఎందుకంటే లంబల్గానలో చాలా మంది అయితే కొట్టాం కదా, సో వాళ్ళ నుంచి మనకు వూల్ అయితే వచ్చింది. ఈ 2 క్లాత్లతో మనకైతే అవుట్ఫిట్ అయితే వస్తుందేమో చూద్దాం, లేకపోతే ఎన్నిటికి కావాలో చూద్దాం. ముందుగా మనం ఏంటంటే దాన్ని అన్లాక్ చేసుకోవాలి. ఓకే, క్లాత్లు వచ్చేసి మనకు 3 కావాలన్నమాట. ఇంకొక క్లాత్ని అయితే రెడీ చేసుకుందాం గైస్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా వేడి అనిపించకుండొచ్చు. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది వచ్చేసి ప్రజెంట్ మన అవుట్ఫిట్ కదా. ఇప్పుడైతే నేను రెడ్ కలర్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు చూద్దాం అది మనకు ఎలా అనిపిస్తుందో. ఇదిగో చూడండి గైస్, రెడ్ కలర్ది కూడా చూడడానికి అయితే కొద్దిగా బాగానే ఉంది కదా. ఓకే, ఇక్కడైతే పాల్ బాక్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ మనం మన అవుట్ఫిట్ అదంతా కూడా తీసుకుందాము. ఇదిగో చూడండి గైస్, దాని హెల్త్ అయితే తగ్గుతుంది అనమాట. అక్కడ మంటలు ఉన్నాయి కదా, మంటల పైన అయితే అది తిరుగుతుంది. సో దానివల్ల దానికైతే మంటలు అయితే అంటుకుంటున్నాయి, అలాగే హెల్త్ కూడా తగ్గుతుంది అనమాట. అలాగే మనం పాల్ బాక్స్ని కూడా ఇక్కడే పెట్టేశాము. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, 1200 HP నుంచి 600 HP వరకు అయితే వచ్చిందనమాట. తగ్గుతుంది. ఇలాగే మొత్తం అయితే తగ్గాలి, అంటే ఒక 100 అలా ఉన్నప్పుడు మనమైతే అటాక్ చేయాలన్నమాట. ఇంకా ఒక 80-90 ఉన్నప్పుడు మనమైతే అటాక్ చేసేద్దాం. ఓకే గైస్, ఈసారి వెళ్దాం పదండి. ఓకే, ఈసారి మనమైతే అటాక్ చేసేస్తున్నాం. అండ్ ఓకే గైస్, ఫైనల్లీ కొట్టేసాం. ఇదిగో చూడండి, మనకు వచ్చేసి ఏన్షియంట్ సివిలైజేషన్ పార్ట్స్ అయితే 3 వచ్చేసాయి. పదండి, మనం ఏంటంటే అక్కడ ఇల్లునైతే కట్టాం కదా, అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్ ఇంక్ బెటర్ అయితే పెట్టచ్చు. అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు, వీటిని వచ్చేసి ఉండనులే. మనం వచ్చేసి ఎప్పుడైనా సరే వుడ్ని కలెక్ట్ చేసుకుందాం ఇదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం ఏంటంటే పాల్ బాక్స్ అయితే సెట్ చేసేద్దాం. అయితే ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక చిల్లెట్ బాస్ని ఈజీగా డిఫీట్ చేయాలనుకుంటే నేనైతే క్యాంప్ ఫైర్ పెట్టాను కదా, ఈ ట్రిక్ని అయితే మీరు యూజ్ చేయండి. చిల్లెట్ బాస్ అనే కాదు, మీరు ఇంకా వేరే బాసుల దగ్గర కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని అయితే పెట్టొచ్చు అనమాట, ఎగ్ ఇంక్ బెటర్ని. అది ఎక్కడుంది? ఓకే, ఇక్కడైతే ఉందన్నమాట. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి పాల్డియం ఫ్రాగ్మెంట్ కావాలి, క్లాత్లు కావాలి, అలాగే స్టోన్స్ కావాలి.
సో ఇవన్నీ లేవన్నమాట నా దగ్గర. వీటన్నిటిని కూడా మనమైతే ఫాస్ట్‌గా చేసేసుకుందాం. ముందుగా మనం ఏంటంటే ఇక్కడ స్టోన్స్‌ని అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనం పాల్డియం ఫ్రాగ్మెంట్ ఉంది కదా! దీన్నైతే కలెక్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్న వుడ్‌ను కూడా కలెక్ట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ మనకొచ్చేసి క్లాత్‌లు అయితే 5 కావాలి. కాకపోతే నా దగ్గర అయితే 3 వస్తున్నాయన్నమాట. ఇంకా 2 అయితే మనకు కావాలంటే మనం ఏంటంటే 2 లంబల గాలంలో అయితే మనం డిఫీట్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ మొత్తం ముగ్గురైతే ఉన్నారన్నమాట. ముగ్గురు దొరికిరు గైస్. ఈ ముగ్గురిని కొట్టేసామంటే మనకైతే వూల్ అయితే వస్తది. ఆ వూల్‌తో మనం క్లాతులను అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళొచ్చేసి జస్ట్ 1 లెవెల్ మాత్రమే. ఓకే. వీడినైతే డిఫీట్ చేసాం. అలాగే వీడిని కూడా కొట్టేయాలి. ఓకే. ఇంకా ఒకడున్నాడు. ఓకే గైస్, మొత్తం అయితే ముగ్గురినైతే కొట్టేసాం. మనకు వూల్ అయితే 8 వచ్చింది. టోటల్ గా మనకు 5 క్లాతులు కావాలి కదా, 5 నేను రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఇంక్యుబేటర్ ని పెట్టే సమయం అయితే వచ్చింది. ఫైనల్లీ చాలా కష్టపడిన తర్వాత ఎగ్ ఇంక్యుబేటర్ అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎక్కడ పెడదామంటే, ఓకే దీన్ని రెడీ చేయడానికి చూడండి 50 సెకండ్స్ అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర అయితే 3 డైర్ వోల్ఫ్ ఎగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే నార్మల్గా ఒక ఎగ్ అయితే దొరికింది నిన్నటి వీడియోలో. సో అదొకటి అనమాట. మొత్తం 4 ఎగ్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చెస్ట్ని అయితే పెట్టాం కదా. ఓకే. ఇందులో మనకి ఏంటంటే ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 ఎగ్స్ని అయితే తీసుకుందాము. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎగ్స్ని ఇందులో పెట్టేద్దాం. అయితే ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా సరే ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయి ఉంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఒక 500 లైక్స్ అయితే దీనికి టార్గెట్ పెడుతున్నాను. సో ఫాస్ట్గా మీరైతే కంప్లీట్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ పైన సెట్ చేసుకోండి. ఇప్పుడు నేనేంటంటే ఈ ఎగ్ని అయితే హ్యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి ఏంటంటే ఒక డైర్ వోల్ఫ్ అయితే వచ్చింది. ఇలాగ మనం ఏంటంటే మన దగ్గర మొత్తం 3 ఎగ్స్ ఉన్నాయి కదా డైర్ వోల్ఫ్లు. ఈ 3 అయితే మనం హ్యాడ్ చేసేద్దాం. ఇంకో డైర్ వోల్ఫ్ వచ్చింది. ఇంకోటి, ఎందుకంటే మనకు నిన్నటి వీడియో కనుక మీరు చూస్తే అక్కడ ఒక డైర్ వోల్ఫ్ గుంపు అయితే ఉండనమాట. ఆ గుంపు దగ్గర ఈ 3 ఎగ్స్ అయితే నాకు దొరికినాయి. నేను నార్మల్గా ఎగ్స్ కోసం నేను వెతికాను. అండ్ ఇది చూడండి, ఇది పెద్ద ఎగ్ అనమాట. 8.4 అయితే ఉంది, అంటే హ్యూజ్ ఎగ్. చూద్దాం గైస్, ఇందులో ఏదైనా సరే పవర్ఫుల్దే వస్తుందేమో అనుకుంటున్నా. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే గెలక్లా వచ్చింది. ఈ గెలక్లా అయితే మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. దీని శాడిల్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, మనం గాలిలో స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మనకైతే ఈ పాల్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మనం ఏంటంటే ఒక డైర్ వోల్ఫ్ని బేస్లో అయితే ఉంచేద్దాం. ఓకే. ఇదిగో చూడండి, నిజంగా సూపర్ గైస్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మనం శాడిల్ని రెడీ చేసుకునేది ఒకటైతే పెట్టాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, శాడిల్ని రెడీ చేసుకునే వర్క్ బెంచ్ అయితే ఇక్కడైతే పెట్టేశాను. ఆల్ రైట్, ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే 50 సెకండ్స్ అనమాట దీన్ని బిల్డ్ చేయాలన్నా కూడా. ఓకే ఫ్రెండ్స్, శాడిల్ వర్క్ బెంచ్ని అయితే పెట్టేశాను. ఇందులో మనం ఏంటంటే శాడిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, హౌస్ని అయితే నేను ఇలా అయితే కట్టేశాను అనమాట. కొంచెం చేంజెస్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి కలర్స్ కూడా వేయచ్చు. ఇదిగో చూపిస్తాను ఆగండి. ఇదిగో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ కలర్స్ కూడా వేయచ్చు ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, నేనైతే చుట్టూ కూడా వైట్ కలర్ అయితే వేసేసాను. వైట్ కలర్ అయితే చూడడానికి కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అలాగే పైన రూఫ్ ఉంది కదా, సో రూఫ్కి వచ్చేసి మనం ఏంటంటే రెడ్ కలర్ అయితే వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఫాస్ట్గా వీటన్నిటికైతే వేసేసాం. అండ్ ఇదిగో చూడండి, ఇప్పుడైతే చూడడానికి అయితే కొద్దిగా బాగా అనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మనకు కింద ఫ్లోర్ కూడా ఉంది కదా, ఫ్లోర్ కూడా మనం అయితే కలర్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఇలా అయితే కలర్స్ అయితే వేసేసాను. మన హౌస్ అయితే ప్రజెంట్ అయితే చూడడానికి కొద్దిగా బాగానే అనిపిస్తుంది. మనకు డైర్ వోల్ఫ్ వచ్చేసి మనకు 9th లెవెల్కి అయితే వచ్చింది అనమాట శాడిల్. సో దీన్ని రెడీ చేసుకుంటే మనం దీనిపైన ఎక్కి వెళ్ళొచ్చు అనమాట, మనం ఎక్కడికంటే అక్కడికి. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఫైనల్లీ మనం ఏంటంటే శాడిల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు నా దగ్గర డైర్ వోల్ఫ్ ఉంది కదా, దీనిపైన ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఫైనల్లీ మనం అయితే దీనిపైన శాడిల్ చేసుకున్నాం కాబట్టి ఇదిగో చూస్తున్నారు కదా, ఫాస్ట్గా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు. సో ఇందులో వచ్చేసి మనకు పాల్ బాక్స్ అప్డేట్ అయితే వచ్చింది. సో దీన్ని అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. అండ్ ఇంకా ఒకటి కూడా అప్గ్రేడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనం వచ్చేసి బేస్లో మొత్తం 3 పాల్స్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఇంకా ఒక పాలను కూడా ఇక్కడైతే పెట్టేద్దాం. మొత్తం 2 అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రెండింటికి కూడా మనకి ఏంటంటే బెడ్స్ అయితే లేవు. సో బెడ్స్ని వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 3 బెడ్స్ కావాలి కాబట్టి 3 అయితే పెట్టేశాను. కాకపోతే ఏంటంటే మన దగ్గర హ్యాండ్ వర్క్ అయితే ఒక్క పాలు అయితే లేదనమాట. సో కనీసం లంబల్ గాడు ఉన్నా కానీ వాడైతే వర్క్ చేస్తాడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మన దగ్గర ఏమీ లేవు కదా. సో అందుకే మనం ఏంటంటే ప్రతి దాన్ని మనమే తయారు చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే 3 బెడ్స్ని అయితే రెడీ చేసేసాను. అయితే మనకి ఏంటంటే మనం బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్ కదా ఇది. సో ముందుగా మనకి ఏంటంటే బ్రీడింగ్ చేయాలంటే బ్రీడింగ్ ఫామ్ అయితే కావాలి. సో ఆ బ్రీడింగ్ ఫామ్ వచ్చేసి ఇదిగో చూడండి, 19 లెవెల్కి అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మన లెవెల్ వచ్చేసి జస్ట్ 11 మాత్రమే ఉంది. ఇంకా ఒక 8 లెవెల్స్ అయితే మనం ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు వచ్చేసి మనకు అది అన్లాక్ అవుతుంది. అప్పటి నుంచి మనం ఏంటంటే మనకు నచ్చిన పాల్స్తో బ్రీడ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పదండి, మనం ఏంటంటే ఎగ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. దానితో పాటుగా మనం ఏంటంటే చిన్న చిన్న బాసులు ఉంటాయి కదా, వాటిని అయితే డిఫీట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ గుమోస్ బాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని డిఫీట్ చేయాలన్నమాట.
సో చూద్దాం గైస్ డిఫీట్ చేస్తామో లేదో. అండ్ అలాగే వీటికి ఫుడ్ పర్ఫెక్ట్గానే ఉన్నట్టుంది. ఓకే నాకే లేదు, చూద్దాం గైస్. అది కొడుతుంది అనుకుంటా, 60 తగ్గుతుంది హెల్త్. ఓకే సూపర్ గైస్. ఇది వచ్చేసి కేవలం 1000 మాత్రం ఉంది. 1000 హెచ్పీని మనం అయితే తగ్గించవచ్చు. కాకపోతే ఏంటంటే మనం దెబ్బనైతే తాకించుకోవద్దు అనమాట, మనం తప్పించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చాలు. ఇప్పుడు మనం ఏంటంటే గిలక్కలని అయితే ఇద్దాం, చూద్దాం. ఇది అటాక్ చేస్తుంది కదా. ఓకే 100 గైస్, చూసారు కదా ఒకటే అటాక్లో 100 అయితే చేసింది ఇది. నిజంగా దీని దగ్గర కూడా కొంచెం బాగానే పవర్ ఉంది. చూడండి గైస్, చాలా ఈజీగా మనం అయితే దీన్ని అయితే డిఫీట్ చేసేస్తున్నాం, ఎందుకంటే కేవలం 1000 హెచ్పి కదా. అరే గైస్ ఇదిగో చూడండి, నాకైతే ఇది మొత్తం చుట్టుకుంది. కాకపోతే 100 హెచ్పి మాత్రం ఉంది, అయిపోతుంది గైస్. కేవలం 78. ఇప్పుడు మన లెవెల్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాం. మన దాని దగ్గర కూడా హెల్త్ అయితే లేదు, ఒకటే ఒక దెబ్బ కొట్టిందంటే అయిపోతుంది ఇది. ఓకే ఫైనల్లీ చూడండి గైస్, మన లెవెల్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. మన లెవెల్ వచ్చేసి 12 అయితే అయిందనమాట. అండ్ అలాగే దీన్ని డిఫీట్ చేసాం కదా. డిఫీట్ చేస్తే ఏంటంటే మనకు కొన్ని ఐటమ్స్ కూడా దొరికాయి. ఏన్షియంట్ సివిలైజేషన్ పార్ట్స్ ఒకటే దొరికింది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రావెల్ చేసేసి ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే డైర్ వోల్ఫ్ని తీసుకొని డైరెక్ట్ ఇట్ అనమాట, ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. ఫైనల్లీ ఇదిగో చూడండి, గ్రీన్ ట్యాల దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఓకే చూద్దాం. నా దగ్గర కేవలం 2 పాల్స్ మాత్రం ఉన్నాయి. రెండిటితో దాన్ని డిఫీట్ చేస్తామో లేదో, ఎందుకంటే 1800 ఉందన్నమాట హెచ్పి వచ్చేసి. దీన్ని చాలా ఎక్కువగా ఉంది. మనకు గనక దెబ్బ తాకితే మాత్రం అయిపోతాం మనము. కాకపోతే మనం కొంచెం సేఫ్గా ఆడాలి. గిలక్లా ఉంది కదా, ఇది వచ్చేసి ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఓకే 53 అలా అయితే తగ్గిస్తుంది అనమాట. సో దీన్ని కనుక మనం కొట్టామంటే ఖచ్చితంగా మన లెవెల్ అయితే 13 అయితే అవుతుండొచ్చు. అరే గైస్ ఇది చూడండి, మన గిలక్లా దగ్గర ఏంటంటే హెల్త్ అయితే లేదనమాట. సో నా దగ్గర 2 పాల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ గిలక్లా అయితే చచ్చిపోయేలాగా ఉంది. మనం ఏంటంటే ఇప్పుడు డైర్ వోల్ఫ్ గారిని తిడుద్దాం, చూద్దాం. వీడు కూడా బాగానే డ్యామేజ్ చేస్తున్నాడు, కాకపోతే ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయితే అవ్వట్లేదు అనమాట. జస్ట్ 300 మాత్రమే తగ్గించారు వీళ్ళు ఇప్పటి వరకు. ఓకే ఓకే గైస్, అర్రే అర్రే షట్, డైర్ వోల్ఫ్ అయిపోయింది గైస్. అది నేను చూసుకోలేదు, ఎగిరి దుంకింది కదా, అప్పుడైతే చనిపోయింది అనమాట. అరే ఫ్రెండ్స్, మన గిలక్లా ఉంది కదా, దాని దగ్గర కూడా హెల్త్ అయితే లేదనమాట, చూసుకోవాలి. కేవలం చాలా అంటే చాలా తక్కువ హెల్త్ అయితే ఉందన్నమాట. కాకపోతే దీనిది చూస్తున్నారు కదా గ్రీన్ ట్యాల్, ఈ గ్రీన్ ట్యాల్ అది ఏంటంటే కేవలం 400 ఉంది గైస్. ఈ 400 మనం ఎలాగో ఒకలాగా కష్టపడి తగ్గించామంటే, అర్రే గైస్ గిలక్లా కూడా అయిపోయింది. కేవలం మనం మాత్రం మిగిలాము, మనం ఒక్కరమే ఉన్నాం గైస్. అలాగే మన హెల్త్ కూడా లేదు. మనం ఎలాగైనా సరే దీన్ని అయితే కొట్టాలి. కాకపోతే 300 ఉందన్నమాట, మనం కొడతామో లేదో. నా దగ్గర బాణాలతో కొడుతుంటాం కానీ దూరం నుంచి కానీ బాణాలు కూడా అయిపోయినాయి గైస్. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం అయితే ఇదిగో చూసారు కదా, చాలా తక్కువగా ఉందన్నమాట హెచ్పి. ఇంకొక పాలు ఉంటే బాగుండేది. ఇంటి దగ్గర అనవసరంగా మనం 2 పాల్స్ని అయితే పెట్టి వచ్చాము. ఒక పాలని తీసుకొచ్చేస్తే బాగుండేది అనుకుంటా. కేవలం మన దగ్గర అయితే 100 హెచ్పి ఉంది, దాని దగ్గర 200 హెచ్పి ఉంది గైస్. చూద్దాం. ఇది వచ్చేసి చాలా టఫ్ ఉంది. నా దగ్గర 100 హెచ్పి, దాని దగ్గరనేమో 200. అయిపోయినాం ఈసారి. అర్రే గైస్ చూసారు కదా, దీన్ని వచ్చేసి చాలా ఈజీగా డిఫీట్ చేస్తామనుకున్నాను, కానీ చేయలేకపోయాము. ఎందుకంటే 2 పాల్స్ ఉంటాయి కదా మన దగ్గర. ఓకే ఫ్రెండ్స్, మన చనిపోయిన పాల్స్ ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి మనం ఇక్కడైతే పెట్టేద్దాము. అండ్ అలాగే మనతో పాటుగా ఒక డైర్ వోల్ఫ్ని అయితే తీసుకెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్ మాత్రం చాలా హార్డ్గా ఉంది. కాకపోతే నేను మీకు డిఫరెంట్గా ఏదైనా సరే చూపించాలని నేనైతే ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ మనకు ఎగ్స్ అయితే మనం గట్టులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గట్లు, సో వాటి దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ కొండపైనకి ఎందుకు ఎక్కుతున్నానంటే కొన్ని పాల్స్ ఉంటాయి కదా, అంటే బర్డ్స్ లాంటివి, అట్లాంటివి ఏంటంటే వీటిపైన కూడా ఎగ్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే చాలా దగ్గరికి అయితే వచ్చేసాం, స్టామినా కూడా అయిపోతుంది. ఓకే గైస్, ఫైనల్లీ దీనిపైనకైతే ఎక్కేసాము. కానీ చూడండి, ఒక్క ఎగ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ చుట్టుపక్కల. అరే గైస్ అదిగో చూడండి, ఆ పెద్ద ముందు గట్టు కనిపిస్తుంది కదా, దాని మీద నాకు చిన్నగా ఒకటి ఎగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా చూద్దాం, ఇక్కడ అది కూడా ఒకటి ఎగ్ గైస్, అది వచ్చేసి ఎగ్ అనుకుంటా. ఇంకా చూద్దాం, 2 ఎగ్స్ అయితే కనిపించాయి, అవి ఎగ్సే అనుకుంటున్నాను. అదిగో చూడండి గైస్, గట్టు పైన నాకు ఎగ్గులాగే కనిపిస్తుంది. అది చూద్దాం, అందులో ఖచ్చితంగా అది ఒకటి ఐస్ టైప్లో కనిపిస్తుంది అనమాట ఎగ్. ఓకే ఫ్రెండ్స్, పదండి ఫాస్ట్గా మనం ఏంటంటే గట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ గట్టు పైనకి ఎక్కాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా సరే ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయి ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టేస్తున్నాను. ఫాస్ట్గా కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ బ్రీడింగ్ ఛానల్ నుంచి పార్ట్ 3 అయితే అప్లోడ్ చేసేస్తాను తొందరగా. ఓకే గైస్, ఇదిగో చూడండి, ఫైనల్లీ మనకి ఏంటంటే ఫ్రోజన్ ఎగ్ అయితే దొరికింది. ఓకే, అలాగే మనకు ఇంకోటి మనం అక్కడ నుంచి చూసాం, అదిగో. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నాకు నేలపైన ఏం కనిపించిందో చూడండి. ఇది వచ్చేసి గ్రాస్ స్కిల్ ఫ్రూట్ అనమాట. చూద్దాం గైస్, దీనిది పవర్ ఎంత ఉందో. దీనిది వచ్చేసి 30 ఉందన్నమాట. మన దగ్గర ప్రజెంట్ ఉన్న పాల్స్కి ఎంత ఉంది? ఓకే, దీనికి చూద్దాం, దీనికి 45, దీనికి 45. అలాగే ఒకటి ఎంటీ స్కిల్ అయితే ఉంది కదా, దాని దగ్గర మనం ఏంటంటే ఈ గ్రాస్ ఫ్రూట్ని అయితే తినిపిద్దాం దీనికి.
అక్కడ మనం ఏంటంటే దీన్ని అయితే పెట్టేద్దాం గైస్. ఓకే, ఇదిగో చూడండి ఆటోమేటిక్ వచ్చేసింది. ఇది వచ్చేసి విండ్ కట్టర్. చూద్దాం పదండి, మనం వచ్చేసి ఆ గట్టు పైనకైతే వెళ్ళాలి. అక్కడ మనకు ఎలాంటి ఎగ్ ఉందో తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే పైనకైతే వెళ్ళాలి. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి ఇంత పైనకి వచ్చేసాం ఒకటేసారికి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ గట్టునైతే ఎక్కాలన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది. ఫైనల్లీ మనమైతే గట్టునైతే ఎక్కేసాం. ఇప్పుడు చూద్దాం గైస్, ఇందులో వచ్చేసి ఇదిగో చూడండి, ఇందులో మనకి ఏంటంటే ఒకటి డార్క్ ఎగ్ అయితే దొరికిందనమాట. కాకపోతే ఏంటంటే ఈ ఎగ్స్ అన్ని కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. అంటే ఏవైనా సరే నార్మల్ పాల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడైతే దారి ఉందనమాట, లోపలికైతే వెళ్దాం పదండి. ఇక్కడ గుహ లోపలికైతే వెళ్దాం. అరే గైస్ అదిగో చూడండి, అక్కడ మనకి ఏంటంటే స్కిల్ ట్రీ అయితే కనిపించింది. దానికి ఫ్రూట్స్ ఉంటాయి గైస్. అవి వచ్చేసి ఎంత ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లేమ్. అరే అదిగో చూడండి, అక్కడైతే నాకు ఒకటి బ్లూ కలర్లో ఎగ్ అయితే కనిపించింది. దాన్ని కూడా తీసుకుందాం. మొత్తం 3 ఫ్రూట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నట్టున్నాం. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చేసి 55 అండ్ ఇది వచ్చేసి 70 గైస్. చూస్తున్నారు కదా ఐస్ స్కిల్ది. అలాగే ఇది వాటర్ది, ఇది 80. అరే నిజంగా సూపర్ గైస్. అటాక్ పవర్స్ చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ ఉన్న ఎగ్ని అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడికి రావడం వల్ల మంచిదైంది, ఎందుకంటే మంచి మంచి ఎగ్స్ అయితే దొరికినాయి. అలాగే స్కిల్ ట్రీ కూడా దొరికిందనమాట. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్ ఇంక్యుబేటర్ ఉంది కదా, దీంట్లో ఈ ఎగ్స్ అయితే పెట్టి చూద్దాం. ముందుగా డార్క్ ఎగ్ ఉంది కదా, సో దీన్ని చూద్దాం. దీంట్లో వచ్చేసి ఎలాంటి పాలు వస్తుందో. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే డే డ్రీమ్ అయితే వచ్చింది. డే డ్రీమ్ కూడా బాగానే ఉంటుంది, నైట్ టైంలో నిద్రపోదనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఐస్ టైప్లో ఉన్న ఎగ్ ఉంది కదా, దీంట్లో చూద్దాం. ఏదైనా సరే ఐస్ పాలు అయితే వస్తుంది. చిల్లెట్ వచ్చింది. చిల్లెట్ బాస్ కదా, మనం ఇంతకుముందు డిఫీట్ చేసాం చూడండి, అదే అనమాట. కాకపోతే ఏంటంటే ఇది నార్మల్ ఎగ్లలో వచ్చింది కాబట్టి సైజ్ అయితే తక్కువగా ఉంటుంది, కానీ ఇది బాస్ పాలు. అండ్ అలాగే ఇది వచ్చేసి బ్లూ కలర్ లార్జ్ డ్యాంప్ ఎగ్. ఇది వచ్చేసి చాలా పెద్ద సైజ్ ఎగ్ అనమాట. నాకు తెలిసి ఇందులో కూడా మంచిదైతే వస్తుండొచ్చు. పెంకింగ్. అరే గైస్ చూడండి, ర్యాండమ్ గా మనకి ఏంటంటే బాస్ పాల్స్ అయితే వచ్చేసాయి. చిల్లెట్కి ఏంటంటే ఈ ఐస్ ఫ్రూట్ అనమాట, కరెక్ట్ గా సెట్ అవుతుంది. 70 ఉంది దీని అటాక్ పవర్. దీన్ని మనం ఏంటంటే చిల్లెట్కి తినిపిద్దాం. అలాగే ఇది వచ్చేసి వాటర్ పవర్. వాటర్ పవర్ వచ్చేసి మనం ఏంటంటే పెంకింగ్ గడికి తినిపిద్దాం. ఇక ఈ ఫ్లేమ్ది ఉంది కదా, ఇదైతే ఉండని, అంటే ఫైర్ది అది. సో దాన్ని వచ్చేసి వేరే దానికైతే తినిపిద్దాం. అది దీనికి సెట్ కాదనమాట అంతగానము. ఓకే, ఇక్కడ వచ్చేసి 80 40. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే చిల్లెట్ ఉంది కదా, చిల్లెట్కు 70 30 అనమాట. ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది, నైట్ అయ్యేలోపు దీన్ని అయితే డిఫీట్ చేసేసేయాలి. అప్పుడు మన లెవెల్ అయితే ఖచ్చితంగా 13 అయితే అవుతుంది. ఓకే ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా చిల్లెట్ని అయితే ఎడుద్దాం. ఓకే చిల్లెట్ చూడండి. అరే ఇదేంటిది జస్ట్ 2% ఆ హెల్త్. అదిగో చూడండి 1% 2% ఇదే. అరే గైస్ చూడండి, అది ఒకటే దెబ్బకి చచ్చిపోయింది. ఎందుకో తెలుసా, ఇది వచ్చేసి 1 లెవెల్ గైస్. ఇవి అంటే మనకు వీటి హెల్త్ అయితే అసలు, అంటే వీటి లెవెల్ ఉంటుంది కదా, అదైతే అస్సలు పెరగలేదు. అందుకే వాటిని అయితే కొట్టలేకపోతున్నాయి ఇవి. సో పెంకింగ్ గాడు అలాగే చిల్లెట్ వీళ్ళిద్దరు లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం చిన్న చిన్న పాల్స్ ఉంటాయి కదా, వాటితో వీళ్ళనైతే ఫైటింగ్ చేయించాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ లంబల్గాలు ఉన్నారు కదా, సో వీళ్ళకైతే అటాక్ చేసేద్దాం. అట్లయితే మనకి ఏంటంటే పెంకింగ్ గడి లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇద్దరు లంబర్లను కొట్టగానే మనకి ఏంటంటే పెంకింగ్ గడి లెవెల్ అయితే 5 అయిందనమాట. అండ్ ఇక్కడ ఇంకా చికిపిక్కిలు ఉన్నాయి కదా, వీటికి కూడా ఆటోమేటిక్గా అటాక్ చేస్తున్నాడు. లెవెల్ 6 అయితే అయింది. సో ఈ చికిపిక్ ఒక్కదాన్ని కూడా కొట్టేస్తే లెవెల్ 7 అయితే అవుతుండొచ్చు. ఓకే లెవెల్ 6 ఉందన్నమాట. ఇంకా వేరే వేరే పాల్స్. ఓకే ఇక్కడ చాలా చిన్న చిన్న పాల్స్ అయితే ఉన్నాయి గైస్. వీటన్నిటినైతే మనం కొట్టొచ్చు. ఇక్కడ 3 చిక్పిక్లు అయితే ఉన్నాయి. 3 చిక్పిక్లకు కొడితే ఖచ్చితంగా వీడి లెవెల్ అయితే 8 అవుతుంది. ఇంకా కొంచెం పవర్ఫుల్ అవుతాడు అనమాట. ఓకే చూడండి, ఒక్కొక్క దాన్ని అయితే ఈజీగా. ఓకే గైస్, ఈ చిక్పిక్ని అయితే ఒక్కటే షాట్కి లేపేశాడు. అండ్ లెవెల్ 7 అయింది. ఇంకా చూద్దాం. సో ఇది నాకు ఈ విషయం తెలియక నేను ఏంటంటే డైరెక్ట్గా దాంతో అయితే ఫైటింగ్ చేయడానికి అయితే వెళ్ళాను. ముందుగా మనం ఏంటంటే దీని లెవెల్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇవి పవర్ఫుల్గా అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే పెద్ద పెద్ద బాస్లతో ఫైటింగ్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మన పెంకింగ్ గడి లెవెల్ వచ్చేసి 12 అయితే చేసాము. ఇలాగే మన చిల్లెట్, అరే ఇదిగో చూడండి, చిల్లెట్ లెవెల్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయింది, ఎందుకంటే ఇది మన వెంట ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. పదండి ఇప్పుడు మనం ఏంటంటే గ్రింటాల దగ్గరికి వెళ్దాం. కాకపోతే ఫ్రెండ్స్ చిల్లెట్ బ్రతుకుతుంది అనుకున్నాను, కానీ ఇంకా 9 మినిట్స్ టైం అయితే ఉందన్నమాట, అది ఇంకా బ్రతకలేదు. ఓకే మళ్ళీ గ్రింటాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఈసారి చూద్దాం గైస్, ఈసారి ఖచ్చితంగా మనమైతే డిఫీట్ చేస్తాం అనుకుంటున్నా. ఓకే కాకపోతే ఇక్కడ నాకు వేరే వాళ్ళైతే అటాక్ చేయడానికి వస్తున్నారు అనమాట, అందుకే మన పెంకింగ్ గడ్ వాళ్ళకైతే అటాక్ చేస్తున్నాడు. చూద్దాం గైస్, వాళ్ళకైతే అటాక్ చేసేస్తాడు వాళ్ళిద్దరు. ఓకే అందులో ఒక్కడైతే చనిపోయాడు. వీడి నుంచి మనకు గోల్డ్ కాయిన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఒక్కడైతే ఉన్నాడు, వీడు ఒక్కడిని లేపేసిన తర్వాత మనకు గ్రింటేలా ఉంది కదా, సో దాంతో ఫైటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే వీడు కూడా అయిపోయాడు గైస్, 1-2 దెబ్బలకే. కాకపోతే ఇది గ్రింటేలా బాస్ కదా, అందుకే కొంచెం ఎక్కువగా టైం అయితే తీసుకుంటుండొచ్చు. చూద్దాం, 16 అయితే తగ్గిస్తుంది.
అర్రే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, దాన్ని వచ్చేసి మొత్తం ఐస్ ఐస్ లాగా చేసేసాడు. అండ్ కాకపోతే మొత్తం 2000 ఉందన్నమాట. జస్ట్ ఒక్క హెచ్పి తగ్గిస్తే మొత్తం 2000 హెచ్పిలో ఇప్పుడు ఏంటంటే 1700కి అయితే వచ్చింది. ఓకే, మనం చూసుకోవాలి, చూసుకుంటూ కొట్టాలన్నమాట. అరే ఫ్రెండ్స్ ఇది చూడండి, కేవలం 100 హెచ్పి మాత్రం ఉంది. మన దగ్గర ఉన్న డైర్ వోల్ఫ్ ఉంది కదా, ఇదైతే నాన్ స్టాప్ గా అటాక్ చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఒకటి వచ్చేసి ఇది కదా, ఇంకోటి వచ్చేసి దూరం జరిగి మళ్ళీ దుంకుతుంది చూడండి. ఇదిగో ఈ అటాక్ అనమాట. ఓకే, ఫైనల్లీ మన గ్రీన్ టాలెంట్ కూడా లేపేసాం. ఇప్పుడు మన లెవెల్ వచ్చేసి 14 అయితే అయిందనమాట. సో మొత్తం వచ్చేసి మన లెవెల్ బ్రీడింగ్ ఫామ్ రావాలంటే 19 అవ్వాలన్నమాట. ఇంకా 5 అయితే పెరగాలి. మనకైతే ఇంకా మెగా స్పేర్ బాల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, కానీ మనం స్పేర్ బాల్ అయితే యూజ్ చేయమని చెప్పాం కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసి చైన్ అయితే పెట్టాలి, ఎందుకంటే వీటికి ఫుడ్ అయితే లేదనమాట. అందుకే హెల్త్ అయితే తగ్గుతుంది వీటిది. ఓకే, ఇటువైపు అయితే పెట్టేద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం చూడడానికి అయితే బాగానే ఉంటది. కాకపోతే చైన్లో మనకు పంటలు పండించేందుకు సరైన పాల్స్ అయితే లేవు. ఈ పెంకింగ్ గార్డ్ దగ్గర ఏంటంటే వాటర్ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఈ డే డ్రీమ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఏంటంటే హార్వెస్ట్ చేస్తుంది అనమాట. కాకపోతే సీడ్స్ చల్లేందుకు మనకు ఒక్క పాలు కూడా లేదు. సో సీడ్స్ చల్లాలంటే మనకి ఏంటంటే డిఫరెంట్ పాల్స్ అయితే కావాలన్నమాట, లేదంటే మనమే చల్లాలి ఇలా. ఓకేనా, ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఫుడ్ తినడం కోసం అని ఇక్కడ ఫుడ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడైతే పెట్టేస్తాను. సీడ్స్ కోసం అయితే మనం స్పెషల్ ఏరియాకి వెళ్ళి ఎగ్స్ అయితే కలెక్ట్ చేసుకొని రావాలి. దాన్ని వచ్చేసి మనం ఏంటంటే నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ రోజు వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్ పార్ట్ 3 కావాలనుకోండి, పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.